గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ వచ్చిన వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సమీరా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ డయాబెటిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నాడు, అంటే అంత కామన్ గా ఇది వస్తుంది. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, జనరల్గా మనం డయాబెటీస్ చూసుకున్నట్టయితే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు కొన్ని డిసీజెస్ అనేవి పెరగడం జరుగుతుంది. సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ డయాబెటీస్. ఇది ఎవరిలో వస్తుంది ముందుగా మనం చూసుకుందాం. మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మెయిన్ రీజన్ ఇస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాంగ్ విత్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో, లైక్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కాన్స్టెంట్ సిట్టింగ్ కానీ లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉండే జాబ్ ఎప్పుడైతే మనం ఆప్ట్ చేసుకుంటామో దానివల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ ఒబేసిటీ అంటే మీ నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువగా ఎప్పుడైతే ఉంటారో దాన్ని ఒబేసిటీ కిందకి మనం కన్సిడర్ చేసుకుంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అంటే మీ హైట్కి ఏజ్కి ఎంత బాడీ మాస్ ఉండాలి అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. అది నార్మల్ కన్నా ఒబేస్ ఎప్పుడైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంగ్ విత్ ఒబెసిటీ మనం చూసుకున్నట్టయితే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఇవి ఎక్కువగా ఎప్పుడైతే తీసుకుంటామో, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు అడిగినట్టు 2 టైప్స్ ఉంటాయి డయాబెటీస్లో, టైప్ 1, టైప్ 2 అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ప్రీ డయాబెటీస్ అంటాం. టైప్ 1 మనం చూసుకున్నట్టయితే ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అండ్ టైప్ 2ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 1 మనం చూసుకున్నట్టయితే మెయిన్లీ చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇన్సులిన్ డిపెండెంట్ అని ఎందుకు అన్నామంటే దీంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది నిల్గా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది లేకపోతే కంప్లీట్లీ స్టాప్ అయిపోయి ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది మనం కారణాలు చూసుకున్నట్టయితే పిల్లల్లో మెయిన్గా బై బర్త్ ఇన్ కేస్ ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో పుట్టిన, ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎప్పుడైనా పుట్టినా ఈ ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోతుంది లేకపోతే ఆగిపోతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ వచ్చినా కానీ ఏదైనా ప్యాంక్రియాస్ రిలేటెడ్ సర్జరీస్ ఎవరికైనా అవుతాయో అది వన్ ఆఫ్ ద రీజన్ అయిపోయి టైప్ 1 డయాబెటీస్లో ల్యాండప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టైప్ 2 మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్లీ ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది. ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అని ఎందుకు అంటామంటే దీంట్లో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ఉంటుంది, బట్ ఆ సెక్రీట్ అయిన ఇన్సులిన్ని మన బాడీ కణాలు అనేవి ఉపయోగించుకోలేకపోతాయి. ఇది మోస్ట్లీ ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటాం, లేకపోతే లాంగ్ టర్మ్ ఏదైనా మెడికేషన్ వాడినా కానీ మనం ముందు చెప్పుకున్నట్టు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నా కానీ ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనుకున్నాం. జెస్టేషనల్ డయాబెటీస్ ఎవరిలో చూస్తామంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఎందుకు వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఇన్ కేస్ పాస్ట్ హిస్టరీలో పీసీఓఎస్ హిస్టరీ ఉన్నా కానీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడ్డా కానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కానీ, అండ్ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయకపోయినా బిఫోర్ కన్సీవ్ అయిన ముందు కూడా వెయిట్ మెయింటైన్ చేయకుండా ఓబేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వస్తే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ, మోస్ట్లీ ఆఫ్టర్ డెలివరీ 95% నార్మల్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ అనేది, బట్ కొంతమందిలో అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీకు డయాబెటీస్ వచ్చింది అంటే దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ లైక్ నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ అవ్వడం కానీ, ప్రీ ఎక్లెంప్షియా కండిషన్ రావడం కానీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. నార్మల్ పేషెంట్ అండ్ డయాబెటిక్ పేషెంట్ మధ్యలో ఉండేది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే మీకు ఒక ఇండికేషన్, డయాబెటీస్ వచ్చే సూచన అనమాట. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మీకు ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ లేకపోతే వితౌట్ మెడికేషన్ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇన్ ఓన్లీ ప్రీ డయాబెటిక్ స్టేజ్. సో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అన్నా ప్రాపర్ మెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, అయితే చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లోనే చూస్తుంటారు. అసలు టైప్ 1 డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి? అండ్ ఇంతకు ముందు చూసుకుంటే చిన్నపిల్లల్లో అంత ఎక్కువ కనిపించేది కాదు, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా చిన్నపిల్లలకు కూడా ఏదో మనం చూస్తూ ఉన్నాం. దీనికి రీజన్స్ ఏంటి? ఓకే, జనరల్గా ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ ఫీమేల్ ఈజ్ ప్రాబ్లమాటిక్ విత్ డయాబెటిక్ ఉన్నా కానీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం ముందు చెప్పుకున్నట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన ఇమ్యూనిటీ సెల్స్ అనేవి మన బాడీ సెల్స్ మీద ఫైట్
చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పిల్లల్లో. మెయిన్గా పిల్లల్లో ఏంటంటే సిమ్టమ్స్ బై బర్త్ మనకు తెలియకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years 3 years ఏమవుతుందంటే సిమ్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. టైప్ 1 డయాబెటీస్లో ఏంటి ర్యాపిడ్గా ఉంటాయి సిమ్టమ్స్, అంటే ఫాస్ట్గా ఉంటాయి సిమ్టమ్స్. ఫాస్ట్గా అంటే సడన్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేకపోతే అతిగా దాహం వేయడం కానీ, అతిగా మూత్రం రావడం కానీ, ఎదుగుదల అనేది తగ్గిపోతుంది పిల్లల్లో ఇలాంటి టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు. జనరల్గా ఏమవుతుంది, మన తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయి ఉంటుంది మన బాడీలో, బ్లడ్లో. సో మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఉంటుంది. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది సెక్రేట్ అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎందుకు సెక్రేట్ అవుతుంది అంటే ఆ గ్లూకోజ్ని మనకు కట్ డౌన్ చేసి ఎనర్జీ కిందకి మన బాడీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కానీ, లేకపోతే ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గిపోయి సర్టన్ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, నా పేరు భాస్కర్, నాకు 53 ఏళ్ళు. నేను ఫిజికల్ గా అప్పుడు కాళ్ళు లేవు నాకు. ఓకే అండి. చేతితో నడుస్తాను. ఓకే. అంటే నాకు షుగర్ స్టార్ట్ అయ్యి 2016, అంటే 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. అయితే ఇన్సులిన్ ఉదయం 20 వేసుకుంటా, రాత్రి 15 వాడుతున్నాను మేడం. ఓకే అండి. అయితే లామున తగ్గాను. అయితే నేను వాడిన కూడా నాకు తక్కువ చూపిస్తలేదు మేడం, నాకు కంట్రోల్ కావట్లేదు. ఏం చేయాలి? HbA1c ఎంత ఉండండి? టెస్ట్ చేయించారా? చేపించాను. 11 ఉంది మేడం. 11 ఉంది. ఓకే. సో దీన్ని అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం అనమాట. జనరల్గా HbA1c ఏదైతే ఉందో మన 6.5 వరకు డయాబెటిక్ పేషెంట్లో ఉంటే మాత్రమే అది నార్మల్ కిందకి మనం కన్సిడర్ చేస్తాము. 6.5 అబోవ్ ఉంటే అది అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అంటాం దాన్ని. ఇప్పుడు సర్కిల్ 11 ఉంది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మాత్రమే. మార్నింగ్ 20 యూనిట్స్, ఈవినింగ్ 15 యూనిట్స్ తీసుకుంటున్నారు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే ప్రాపర్ టైమ్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు టైంకి మెడికేషన్ తీసుకోకపోయినా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకోకపోయినా కానీ అన్కంట్రోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెడిసిన్ వాడుతున్నాము, లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యము అంటే అలా ఓన్లీ మెడిసిన్ వాడుతుంటే లెవెల్స్ అనేది అసలే తగ్గవు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ కానీ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మెడిసిన్ వాడినప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీసుకున్న 20 యూనిట్స్ అండ్ 15 యూనిట్స్ అసలు సరిపోవట్లేదు. అందుకే మీకు HbA1c అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఫ్లక్చువేషన్స్ ఆర్ వెరీ కామన్. ఇప్పుడు ఈరోజు లెవెల్స్ తగ్గుండొచ్చు, రేపు పెరుగుండొచ్చు బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ. బట్ HbA1c మీకు కరెక్షన్ అనేది అర్థమైపోతుంది. ఎవ్రీ 3 months టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది HbA1c మోర్ దెన్ 6.5 ఉంటే అన్కంట్రోల్ డయాబెటీస్ కిందకి మీరు ల్యాండ్ అయ్యారు. ఇలా ఉంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. అలాంగ్ విత్ యూర్ యూనిట్స్ ఒకటేసారి మీకు ఇన్సులిన్ ఆపేయకుండా హోమియోపతిక్ డోస్ అనేది ఇంట్రడ్యూస్ చేసి మెల్లిమెల్లిగా HbA1c అనేది మానిటర్ చేసుకుంటూ ఎవ్రీ 3 to 4 months వన్స్ HbA1c కంట్రోల్లోకి వస్తుంది అన్నప్పుడు మీ యూనిట్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. అండ్ లీస్ట్ డోస్లో మెడిసిన్ అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మీరు అబోవ్ 50 ఉన్నారు కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. భాస్కర్ రావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రైట్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి భాస్కర్ రావు గారు. చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో భాస్కర్ రావు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రైట్. ఓకే డాక్టర్, అయితే ఈ డయాబెటిక్ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఎర్లీ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎస్, మనం ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ చూసుకున్నట్టయితే 60 to 70% పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. దీన్ని మనం అసిమ్టమాటిక్ స్టేజ్ అంటాం. సో ఇది ఏమవుతుందంటే 3 క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో. మెయిన్గా అతిగా దాహం వేయడం, అతిగా మూత్రం రావడం, అతిగా ఆకలి వేయడం. సో అతిగా ఆకలి వేసినప్పటికీ ఫుడ్ తిన్నప్పటికీ ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు, అంటే వెయిట్ గెయిన్ అవ్వరు. సడన్ వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. టైప్ 1 టైప్ 2లో డిఫరెన్స్ ఏంటి సిమ్టమాటిక్లీ అంటే ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఆర్ సిమిలర్, బట్ ఏంటంటే అది వచ్చే విధానం. టైప్ 2లో ఏంటి గ్రాడ్యువల్గా వస్తాయి సిమ్టమ్స్, అంటే మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. టైప్ 1లో ఏంటి ర్యాపిడ్గా వస్తాయి, అంటే ఫాస్ట్గా వస్తాయి సిమ్టమ్స్ అనేవి. టైప్ 2లో ఏంటి చిన్న చిన్న సిమ్టమ్స్ లైక్ కాళ్ళ మంటలు కానీ, లేకపోతే కాళ్ళు కూర్చున్నట్టు అవ్వడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ. సో కొంతమంది ఏమనుకుంటారు ఇది విటమిన్ లోపం వల్ల వస్తుందేమో అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఎనీ సిమ్టమ్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోసిస్ చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే సేమ్ 3 సిమ్టమ్స్ ఉంటాయి, బట్ పిల్లల్లో ఏంటంటే ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో
రెండు టైప్ ఆఫ్ డయాబెటీస్లో కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాస్కర్ రావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఇది మా బాబుకి టైప్ 1 డయాబెటీస్ అమ్మా. ఓకే అండి. అది ఇప్పుడు 4 years అవుతుంది మేడం. ఓకే. అది ఇప్పుడు గాంధీలో మెడిసిన్ పడుతుంది మేడం. ఓకే. అంటే టైప్ 1 కి టైప్ 2 కి అదే గాంధీలో మెడిసిన్ ఇస్తారు మేడం షుగర్ కోసము. ఓకే అండి, ఎంత వాడుతున్నారు మెడిసిన్? మాకు 1 year దాకా బాబు బక్కగా అయిపోయాడు మేడం. మేము సరిగ్గా ఇన్సులిన్ చేయకుండా ఏం కాదు లైట్ తీసుకొని మూవ్ పెట్టి కూడా ఓడాం మేడం. ఓకే. ఓడిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మనం ఒకసారి షిరిడి వెళ్ళేటప్పుడు మాకు ఇన్సులిన్స్ మర్చిపోయాక ట్రైన్ లో ఓవర్ అయిపోయి మేడం. మేము అసలు అబ్బాయి వామిటింగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయారు మేడం. ఓకే. మేము సడన్ గా మాకు డాక్టర్ చిల్డ్రన్స్ డాక్టర్ మన దమాయిగూడలో ఉంటారు మేడం, శేఖర్ గౌడ్ అని, ఆయన ఇలా గాంధీకి వెళ్ళమంటే వెళ్ళాను మేడం. ఓకే అండి. అక్కడికి వెళ్ళి నుంచి షుగర్ గురించి అక్కడ జాయిన్ చేసుకుంటారు, మంచి మళ్ళీ 0 తెచ్చారు మేడం. అక్కడ నుంచి మెడిసిన్ వాడుతాను మేడం. ఓకే. ఇప్పుడైతే మనిషి అక్కడ గాంధీలో మెడిసిన్ నుంచి మనిషి బాగున్నాడు మేడం. అంటే ఎక్కువ తక్కువ 300 200 150 ఆయన తినబెట్టి వస్తుంది మేడం చెక్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందా మేడం? దానికి ఏం మందు ఉంటుందా? ఏదైనా మాకు తెలిసిందని చెప్తారని అడుగుతాను. ఎస్ అండి, చెప్తాను. ఇప్పుడు 200 ఉంటుంది, 300 ఉంటుందని చెప్తున్నారు. అంటే ఫ్లక్చువేషన్స్ ఆర్ వెరీ కామన్ డయాబెటీస్లో. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఉండడం. బట్ ఏంటంటే కాన్స్టెంట్ ఫ్లక్చువేషన్స్ ఆర్ నాట్ కామన్. ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకున్నట్టయితే WHO ప్రకారం FBS ఏదైతే ఉందో, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో, అది మనకి 70 to 100 ఉండడం మనం నార్మల్ కన్సిడర్ చేస్తామండి. 100 to 126 అనేది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే డయాబెటీస్ ఇంకా రాలేదు, లేకపోతే ఫ్యూ ఫ్లక్చువేషన్స్ వల్ల మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం అనమాట. అండ్ 126 కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఉంటుందో దాన్ని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఆల్రెడీ టైప్ 1 డయాబెటీస్ అని మీరు అన్నారు కాబట్టి ఇన్సులిన్ మీద ఇన్సులిన్ ఉన్నా కూడా మీకు 200 300 వస్తుందంటే ఎవ్రీ 3 months HbA1c అనే టెస్ట్ చేయించండి. HbA1c ఇన్ కేస్ 6.5 కంటే ఎక్కువ ఉంది అంటే ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే డయాబెటీస్ టైప్ 1 కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడాల్సిన అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా నిల్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం లాంగ్ డ్యూరేషన్ వరకు మెడిసిన్ వాడితేనే రిజల్ట్ అనేది ఉంటుంది. బాబు కొంచెం ఏజ్ వచ్చే వరకు కూడా మెడిసిన్ వాడినప్పుడు ఏంటంటే ఎదుగుదల అనేది నార్మల్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు, బయట సోషలైజ్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుందన్నమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీకు హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ FBS PPBS అంటాం, దాన్ని పోస్ట్ మీల్ అంటాం. అంటే మీల్ తిన్న 2 hours తర్వాత, ఫుడ్ తిన్న 2 hours తర్వాత టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే 100 to 140 వస్తే అది నార్మల్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే డయాబెటీస్ లేదు అని అర్థం. 140 and 200 మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు అంటాం. అండ్ 200 కంటే ఎక్కువ రిపీటెడ్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దాన్ని డయాబెటీస్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ HbA1c మనం ముందుగా చెప్పుకున్నాం, నార్మల్ పర్సన్కి ఎంత ఉంటుందంటే 5.4 5.5 వరకు మనం నార్మల్ కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే ఈజ్ అ హెల్దీ పర్సన్ అనమాట. 5.5 కన్నా ఎక్కువగా ఉండి 6.4 మధ్యలో ఉంటే ఖచ్చితంగా అది ప్రీ డయాబెటిక్ స్టేజ్. ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మెడిసిన్ స్లైట్ న్యాచురల్ మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఖచ్చితంగా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ 6.5 కన్నా తక్కువ నార్మల్గా ఉన్నా కానీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇట్స్ కామన్. బట్ 6.5 కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా అన్కంట్రోల్ డయాబెటీస్ అని మనం కన్సిడర్ చేసుకుంటాం. డాక్టర్, అయితే ఫ్లక్చువేషన్స్ నార్మల్గా కామన్గా వస్తూనే ఉంటాయి, బట్ రెగ్యులర్ ఫ్లక్చువేషన్స్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది? ఎస్, డెఫినెట్లీ రెగ్యులర్గా ఫ్లక్చువేట్ అవుతుంది అంటే మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వట్లేదు, లేకపోతే మీరు తీసుకున్న మెడిసిన్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వలేదు అని అర్థం. సో ముందుగా చెప్పుకున్నట్టు ప్రాపర్ టైమ్ ఆఫ్ మెడికేషన్. ఇప్పుడు ఈ టైంకి మెడిసిన్ తీసుకున్నామంటే రేపు ఇదే టైంకి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 to 3 hours మీరు డిలే చేసినా కానీ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ అయ్యి మీకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే దానిలో సర్టన్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఫస్ట్ ఆర్గన్ ఏంటంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కిడ్నీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కిడ్నీ మీద స్ట్రెస్ పడి ఏమవుతుంది, ఫిల్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఫిల్ట్రేషన్ తగ్గిపోయినప్పుడు అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది. అవుట్పుట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫ్లూయిడ్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయి కిడ్నీలో ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, స్వెల్లింగ్స్ వస్తాయి బాడీలో. కాళ్ళల్లో స్వెల్లింగ్ కానీ లేకపోతే పొట్ట చుట్టుపక్కల బ్లోట్ అవ్వడం కానీ ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
అండ్ ఇంకొక కాంప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. న్యూరోపతి అంటే మీ నరాలకు సంబంధించింది. ఇప్పుడు మీరు చాలామంది చూసుంటారు పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్కి నా కాళ్ళలో మంటలు వస్తున్నాయి, కూర్చున్నట్టు అవుతుంది, ఇలా తిమ్మిర్లు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది నడుస్తుంటే కూడా పాదాల్లో సెన్సేషన్ అనేది మీకు తెలియకుండా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అనమాట. అండ్ ఇంకొకటి డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే మీ చూపుకు సంబంధించింది, మీ కళ్ళల్లో కూడా నరాలు ఉంటాయి. సో అవి కూడా ఎఫెక్ట్ అయ్యి బ్లరింగ్ ఆఫ్ విజన్ రావడం, లేకపోతే చూపు సరిగ్గా కనిపించకపోవడం, ఇది మెయిన్లీ ఓల్డ్ ఏజ్లో టైప్ 2 డయాబెటీస్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటాం. లివర్లో ఏంటంటే మీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. జనరల్గా ఆల్కహాలిక్ పేషెంట్స్లో లివర్ సిరోసిస్ ఇస్ వెరీ కామన్. బట్ అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు వచ్చే లివర్ సిరోసిస్ని మనం నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీకు వేరియస్ అదర్ ఆర్గన్స్ కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, జిఐటి కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ కానీ, ఇలా వేరియస్ అదర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో మీకు ఫ్లక్చువేషన్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక స్టెప్ తీసుకొని అలాంగ్ విత్ మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, లేకపోతే ఎనీ హోమియోపతి ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్కి మెడిసిన్ వాడినప్పుడు కరెక్షన్స్ అనేవి మెల్లిమెల్లిగా జరుగుతూ వస్తాయి అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఎల్లయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను ఒక 1 year అవుతుంది మేడం నాకు షుగర్ వచ్చి. ఓకే ఓకే, షుగర్ వచ్చి 1 year అవుతుంది. బాగా కాళ్ళ మంటలు ఉంటున్నాయి. అయితే ఇప్పుడు నాకు ఒక 85 అది ఉంటుంది, 85 రాసిన గోళీ ఓకే 2 పూటలు వేసుకుంటున్నా. ఓకే అండి, బాగా పెయిన్స్ ఉంటున్నాయి. ఓకే టెస్ట్లు చేయించారా అండి? టెస్ట్లు అన్ని చేయించినాం మేడం. చేయిస్తే 85 రాసిండు మొన్న. 8.5 మతలబ్ హెచ్బిఏవన్సీ ఎంత ఉందండి? 85 mg రాసిండు. ఓకే అయితే అది దాదాపు పొద్దున సాయంత్రం 2 గోళీలు వేసుకున్నా. ఓకే అండి, 2 గోళీలు వేసుకున్నా. అయితే షుగర్ కంట్రోల్ ఇంకా కనిపిస్తుంది, తప్పుతుంది, పెరుగుతా ఉంది. ఎస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేశారా అండి? ఏం లేదు మేడం, వెయిట్ లాస్ అయితే నేను 93 kgs ఉన్నా మేడం. ఓకే ఓకే 93 kgs వెయిట్ లాస్ అవుతలేను. ఒక కాళ్ళ తిమ్మిర్లు ప్లస్ ఒక మంటలు వస్తున్నాయి అంతే. ప్లస్ ఈ గోళీ అంటే ఏం పెంచినా కొద్దీ ఇంకా పెరుగుతుంది, ఓకే అండి, షుగర్ పెరుగుతుంది. ఎస్ అండి చెప్తాను. అండ్ మీరు విత్ మెడికేషన్ కూడా కాళ్ళ మంటలు వస్తున్నాయని చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాము వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఏంటంటే మీకు న్యూరోపతి అని, కాళ్ళల్లో మంటలు. ఎందుకంటే పెరిఫెరల్ అంటాం, కాళ్ళల్లో ఎండ్లో ఉంటాయి కాబట్టి దాంట్లో మెయిన్గా ఎఫెక్ట్ అనేది జరగడం చూస్తామన్నమాట. మంటలు వస్తున్నా మీకు కంట్రోల్ అవ్వట్లేదు విత్ మెడికేషన్ అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ 92 kgs ఉన్నాను అని చెప్పారు కాబట్టి కొంచెం ఒబేస్ ఉన్నారు, వెయిట్ లాస్ అనేది అవ్వాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ చేసుకోండి. ప్యాక్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్, లేకపోతే కార్బోహైడ్రేట్, రైస్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకుండా కొంచెం లిమిట్ చేసుకుంటూ జొన్న రొట్టెలు కానీ హెల్తీ ఆప్ట్ చేసుకుంటూ ఫుడ్లో ఫైబర్ ఇంటేక్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రాపర్ టైమ్ ఆఫ్ మెడికేషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ వాకింగ్, డైలీ యాక్టివిటీ లేకపోయినా కానీ అది వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెడిసిన్ తీసుకుంటున్నారు బట్ 20% ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవ్రీడే ఒక 1/2 hour కానీ 1 hour కానీ మీ హెల్త్ కోసం వాకింగ్ చేయడం కానీ, యోగా, మెడిటేషన్ కానీ ఇలాంటివి మెల్లిగా మీరు అలవాటు చేసుకుంటే ఏంటంటే గ్రాడ్యువల్లీ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ అది ఆపేయకుండా ఇది ఇంట్రడ్యూస్ చేసి మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ గ్రాడ్యువల్గా మీ వెయిట్ తగ్గడానికి కూడా మీకు హెల్ప్ అవుతుందండి. డాక్టర్, అయితే ఇంతకు ముందు చూసుకుంటే 50+ ఏజ్ నుంచి ఆర్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ని మనం చూసేవాళ్ళం. ఇందాక మనం అనుకున్నట్టు కామన్ ప్రాబ్లం లాగా తయారైంది. ఇప్పుడు ఎంత కామన్ అంటే 20+ నుంచి కూడా ఈ డయాబెటీస్ ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. దీనికి మేజర్ రీజన్స్ ఏమంటారు? ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇది సిట్టింగ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, లాంగ్ వర్కింగ్ అవర్స్ కానీ, ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే, పాస్ట్లో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే వస్తుందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్. మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు క్లినిక్కి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామని చెప్పి. ఎందుకున్నారు? స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల, కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, లేకపోతే ఇంట్లో కుకింగ్ చేసుకోకుండా బయట ఫుడ్ తినడం, కాన్స్టెంట్గా బయట రీయూజ్డ్ ఆయిల్ యూజ్ చేసుకుంటూ తినడం, అండ్ రిఫైన్డ్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ, ఇది లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే తీసుకుంటారో ఓన్లీ డయాబెటీసే కాకుండా వేరే అదర్ సిమ్టమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వేరే డయాగ్నోసిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఏం చేయాలి? యోగా, మెడిటేషన్ చేయడం, లేకపోతే కాన్స్టెంట్ సిట్టింగ్ నుంచి ఎవ్రీ 2 hours లేచి వాకింగ్ చేయడం, ఇలాంటివి చేంజెస్ చేసుకున్నప్పుడే మీకు ఇది వన్ ఆఫ్ ది కాజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట.
అయితే డాక్టర్ ఇందాక మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఫుడ్ కంట్రోల్ లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నారు. బట్ చాలా వరకు ఎట్లా అంటే మన వాళ్ళు ఇప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అవ్వగానే మెడికేషన్ ఆపేసి ప్రీ డయాబెటీస్ అయితే ఎలాగైతే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారో సేమ్ అలాగే డయాబెటీస్ వచ్చినా కానీ ఫుడ్ కంట్రోల్ చేస్తూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మెడిసిన్ ఆపేస్తూ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? లేదు, డెఫినెట్లీ డయాబెటిక్ స్టేజ్లో మెడికేషన్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఎందుకు చెప్తాము అంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది అన్నప్పుడు మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక 2 to 3 months చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు కరెక్షన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అండ్ మెడికేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు పెరిగింది తగ్గింది అని చెప్పి వాళ్ళే ఇన్సులిన్ యూనిట్స్ అని పెంచుకుంటూ ఉంటారు. సో అలా కూడా చేయకుండా విత్ డాక్టర్స్ కన్సల్టేషన్ మాత్రమే మీరు అట్లీస్ట్ 1 or 2 units ఎమర్జెన్సీ ఉంది అంటే ఒక 2 units మీ ఓన్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ నాట్ మోర్ దెన్ 2 units ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా తీసుకోవద్దు. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ 20% మాత్రమే, బట్ 80% మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకేసారి డోసేజెస్ కూడా తగ్గించడం ఈజ్ నాట్ ఐడియల్ అనమాట. సో లెవెల్స్ తగ్గుతున్నాయి, హెచ్బిఏవన్సీ కంట్రోల్లో ఉంది అంటే మీరు ఒకటేసారి మెడిసిన్ ఆపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విత్ మెడికేషన్ మీకు హెచ్బిఏవన్సీ కంట్రోల్లో ఉంది, వితౌట్ మెడికేషన్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉండదు. అందుకేం చేయాలి అంటే మీకు హెచ్బిఏవన్సీ నార్మల్ కంట్రోల్లో ఉంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా డోసేజ్ తగ్గిస్తారా లేదా అనేది అడగడం ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అడిగితే డోసేజెస్ తగ్గించుకుంటూ ఎవ్రీ 3 to 4 months. ఇప్పుడు పేషెంట్స్ ఏం చేస్తారు, డయాబెటీస్ వచ్చింది మెడిసిన్ వాడుతున్నా అని చెప్పి ఎవ్రీ 3 to 4 months కూడా టెస్ట్ చేయకుండా కంటిన్యూస్గా అదే మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో అలా కూడా చేయకుండా ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లేకపోతే సర్టన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి లెవెల్స్ పెరిగినా తగ్గినా మనకి ఐడియా ఉండాలి. సో ఎవ్రీ 3 to 4 months ఖచ్చితంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోవడం, పోస్ట్ మీల్ చేయించుకోవడం, హెచ్బిఏవన్సీ చేయించుకోవడం, ఇలాంటివి చేసినప్పుడే మీకు మానిటర్ అనేది ఉంటుంది. అంటే మీ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ పిల్లల్లో కూడా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళల్లో కూడా అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా మీరు ఒక గ్లూకోమీటర్ ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్లో ఏదైనా కళ్ళు తిరిగినా సిమ్టమాటిక్లీ మీకు ఏదైనా అనిపించినా ఇమీడియట్గా మీరు టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ టైప్ 1 డయాబెటీస్లో ఎవ్రీ వీక్ మీరు గ్లూకోమీటర్లో GRBS చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీక్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మెడిసిన్ ఎంత వాడాను, ఇంత నార్మల్ కంట్రోల్ అయింది అని ఒక ఐడియా బట్టి మీరే మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రమేష్ అండి, నేను సిద్దిపేట నుంచి. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం అయితే నాకు దగ్గర ఇప్పుడు ఒక 10-12 years అయింది మేడం ఈ షుగర్ వచ్చి. ఓకే అండి. అయితే వచ్చినప్పుడు కొంచెం కొత్తలో తక్కువనే ఉండే. మనం ఫస్ట్ జీపీ వాడినా, ఓకే, ఆ తర్వాత హాస్పిటల్ చూపెట్టుకున్న తర్వాత డాక్టర్ చేంజ్ చేసి ఈ ఆక్సిజన్ టాబ్లెట్ వాడిపించిండు. ఓకే, OXCR ఆక్సిజన్ ఉంటుంది ఒకటి. యా ఓకే. ఆ తర్వాత వెయిట్ లాస్ బాగా అయిపోయింది మేడం. ఓకే అండి. వెయిట్ లాస్ బాగా అయిపోయి షుగర్ ఎక్కువైతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 120 అట్లా ఉంటుంది, 120-150. ఓకే. పోస్ట్ లంచ్ వచ్చేసి బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే 200-290 ఆ రేంజ్ వస్తుంది. ఓకే. ఒక 5-6 months నుంచి 5 to 7 kgs వెయిట్ లాస్ అయిపోయినా మేడం నేను. ఓకే. హెచ్బిఏవన్సీ చేయించారా అండి? ఆ హెచ్బిఏవన్సీ చేపిస్తే కూడా 8.2, 8.4 అట్లా వస్తుంది హెచ్బిఏవన్సీ చేపిస్తే కూడా. ఓకే. ఈ మధ్య ఒక 6 months నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది, అంటే వెయిట్ లాస్ కావడము, ఆకలి మందగించడము, అన్ఈజీగా ఉండడము. ఓకే, చెప్తాను. ఇట్లా బాగా జరుగుతుంది. ఎస్ అండి, 8.2 అన్నారు. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మోర్ దెన్ 6.5 ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది. అండ్ పోస్ట్ లంచ్ కూడా మీకు ఏంటంటే మోర్ దెన్ 200, 290 ఉందన్నారు. 210, 220 మీకు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కానీ ఇట్స్ నార్మల్, బట్ 290 ఉందని చెప్తున్నారు. సో మేము మెడికేషన్ కూడా విత్ ఇన్ 6 months సివియర్ కాంప్లికేషన్స్ బట్టి మీరు వెయిట్ లాస్ కూడా అయ్యారని కనిపిస్తుంది. సో ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, లేకపోతే మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి డోసేజెస్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదా అనేది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. డాక్టర్ ఇందాక మీరు చెప్పినట్టుగా మెడికేషన్ చేంజ్ ఆర్ ఎల్స్ మెడికేషన్ స్టాప్ చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి అని అన్నారు. ఇలా చేయడం వల్ల ఇది టైప్ ఆఫ్ నెగ్లిజెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫర్దర్గా? ఎస్,
డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఒక ఇన్సులిన్ తీసుకున్నారు ఈ టైం అన్నప్పుడు నెక్స్ట్ డే ఈ టైం వరకే మీకు బాడీలో ఉంటుంది అండ్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇన్ కేస్ నెక్స్ట్ డే టైంకి తీసుకోలేదు అన్నప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. కాళ్ళల్లో మంటలు, లేకపోతే రెటినోపతి కానీ లేకపోతే నెఫ్రోపతి కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ సడన్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓల్డ్ ఏజ్లో మెయిన్గా. సో అలా కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ టైమ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఏంటంటే మీరు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొద్దిగా ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ కూడా కంప్లీట్గా స్టాప్ చేయకుండా కొంచెం ఫైబర్ ఇంటేక్ తీసుకోవడం కానీ లిమిట్లో తీసుకోవడం, యాపిల్స్ లిమిట్లో తీసుకోవడం ఇలాంటివి కొంచెం చేస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయాలి అండ్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. డాక్టర్, అయితే పెద్దవాళ్ళలో డయాబెటీస్ అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. దట్ టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లల్ని కొంచెం మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. జనరల్గా వాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో పేరెంట్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? ఎస్, డెఫినెట్లీ, ఎందుకంటే యాజ్ అ కిడ్ వాళ్ళు జంక్కి కానీ లేకపోతే మైదా ఐటమ్స్ లైక్ బిస్కెట్స్ కానీ వీటికి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కొన్ని ఫుడ్ చేంజెస్, ఇప్పుడు మీరు రాగి ఫుడ్స్ కానీ లేకపోతే హెల్దీ ఆప్షన్స్ తీసుకుంటూ పిల్లలకి ఫస్ట్ నుంచే ఇంట్రడ్యూస్ చేయకుండా లెవెల్స్ చూసుకుంటూ బిస్కెట్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ స్వీట్స్ ఎప్పుడూ ఎంప్టీ స్టమక్లో తీసుకోవద్దు, ఎందుకంటే ఎంప్టీ స్టమక్లో ఏది తీసుకున్నా మీకు డైరెక్ట్లీ బ్లడ్ గ్లూకోజ్ కింద కన్సిడర్ అవుతుంది. సో కొంచెం ఫుడ్ ఇంటేక్ ఇచ్చిన తర్వాతనే మీరు ఇన్ కేస్ లైట్గా స్వీట్ ఇచ్చినా లేకపోతే అది కూడా మానిటర్ చేసుకుంటూ ముందుగా చెప్పుకున్నట్టు వీక్లీ వన్స్ ఖచ్చితంగా GRBS గ్లూకోమీటర్లో మీరు టెస్ట్ అనేది చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. వెయిట్ అనేది ప్రాపర్గా ఉందో లేదో కూడా చూసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.